ఈ తోటను చూసి ఈ సంవత్సరం 50 ఎకరాల బొబ్బాయి తోట మా గ్రామంలో మా పద్ధతులు పాటించడానికి ముందుకు రావడం జరుగుతుందండి. ఓహోహో! సూపర్ అండి. అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో ఉన్నామండి. మనతో పాటు రైతు గారు శివచక్రం గారు ఉన్నారు. ఈయన 2 ఎకరాల్లో బొబ్బాయి పంట అనేది పండించడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయంలో చాలా మంది రైతులు తక్కువ దిగుబడి వస్తుందని అభిప్రాయపడతారు. కానీ సరైన పద్ధతులు అవలంబించడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని రైతు గారు మనతో చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఈయన పండిస్తున్న పంట దిగుబడి ఏ విధంగా ఉంది, పంట వేసి ఎన్ని రోజులు అవుతుంది, ఎలాంటి నెలలు వేస్తారు, వీటికి ఎలాంటి కషాయాలు అనేది స్ప్రే చేస్తున్నారు అనే విషయాలు మనం రైతు గారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ప్రకృతి వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుందండి? మేము 4 సంవత్సరాలు పెట్టి చేయడం జరుగుతుందండి. ఓకే అండి. మీరు ప్రకృతి వ్యవసాయంలో ఎంత భూమిలో ఈ బొబ్బాయి పంట అనేది వేయడం జరిగింది? 2 ఎకరాలు వేసామండి. 2 ఎకరాలు వేసారండి. ఓకే అండి. మీరు 2 ఎకరాల్లో మొత్తం ఎన్ని మొక్కలని? 1500 మొక్కలు వేసాం. 1500 మొక్కలు. ఓకే అండి. మీరు ప్రకృతి వ్యవసాయం పద్ధతులను అవలంబించి చేస్తారని చెప్తున్నారు కదా. మీరు మొక్క తెచ్చుకున్న కాడి నుంచి ఏ విధంగా మొదలు పెట్టారు, ఎలాంటి పద్ధతులు ఇక్కడ అవలంబిస్తారండి? కషాయాలు అంటున్నారు, కషాయాలు కావచ్చు, లేదా ఘనజామామృతం అంటున్నారు, అవి ఎలా వాడతారో ఏంటండి? అంటే మాకు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మా గ్రామం రావడం జరుగుతుందండి. వాళ్ళు వచ్చి ముందుగానే ఏదో నవధాన్యాలు 18 రకాల విత్తనాలు అన్నది ఇచ్చారండి, వేయమన్నారు. వాళ్ళ సూచనలు సలహాల మేరకు ఈ మా 18 రకాల విత్తనాలు వేసామండి. అది 45 రోజులు పోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి చూసి ఖలీదు ఉన్నాయండి శివచక్రం గారు అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు 18 రకాల విత్తనాలు అంటే దానివల్ల మనకి యూజ్ ఏంటండి? అంటే మనకు మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మాకు తెలియజేశారండి. వాళ్ళు ఏదైతే చేశారో ఏదో వాళ్ళు చెప్పిందల్లా నేను చూసే పాటించడం జరుగుతుందండి. అందువలన వాళ్ళు చెప్పారు, నేను వేసానండి. వేసి బాగా కలిగి దున్నేసిన తర్వాత మొక్కలు వచ్చేయండి అని నేను ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ఫోన్ చేయడం జరిగింది. వచ్చిన తర్వాత మొక్కలు వేసిన తర్వాత నేను మా ఇంటి దగ్గర పేడ ఉంటే తీసుకొచ్చానండి. మీకు సొంతంగా ఆవులు ఉన్నాయండి. పేడ తీసుకొచ్చి వేసేస్తుంటే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఏమన్నారంటే ఉట్టి పేడ కాదండి, మనం అది జీవామృతం తయారు చేసి పేడ మీద కలిపి ఒక వారం రోజులు ఉండిచ్చి మీరు దాన్ని వేసుకుంటే బాగా రిజల్ట్ ఉంటుందని ఆ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది నాకు తెలియజేయడం జరిగిందండి. వాళ్ళు 2 డ్రమ్ములు తీసుకుని రమ్మని చెప్పారండి. ఆ 2 డ్రమ్ములు ఇక్కడ పెట్టి 2 టాటల పెంటకాడ కూడా పేడ, మూత్రం, ఏదో బెల్లం, శనగపిండి అవన్నీ కల్పించారు నా చేత. అవి కలిపి ఉదయం సాయంత్రం కూడా 4 రోజులు కలపమన్నారు. 4 రోజులు కలిపిన తర్వాత ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వచ్చి మొత్తం పేడనంతా సమంగా సర్దేసి పెళ్ళెరుగులాగా 4 పలకలుగా చేసి ఆ ద్రవజమామృతం వేసారండి. దాని మీద కొబ్బరాకులు బాగా మూతేసేసి ఒక 10 రోజులు వండిచ్చేసామండి. 10 రోజులు ఉంచిన తర్వాత బాగా కుంకుమ పొడిలాగా అయిపోయిందండి పెంట అంతా. ఎటువంటి గడ్డి పరకలు కానీ ఏమీ లేకుండా ఉన్నాయి. దాన్ని 2 టాటల పెంట కూడా మొత్తం జల్లేసి చిన్న టాటతో దున్నేసామండి. చిన్న టాటతో దున్నేసిన తర్వాత ఆ 2 డ్రమ్ములు కూడా నేను స్టాండర్డ్గా ఇక్కడ ఉండొచ్చేసుకుని ప్రతి 15 రోజులకి ఒకసారి ద్రవజీవామృతం ఆ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పొలంకి రావడం, ద్రవజీవామృతం తయారు చేయించడం, మొక్కలు మొదలు పోయించడం చేయడం జరిగేదండి. తర్వాత ఇది పంట ఇప్పుడు ఇదంతా చేసేది భూమి బలం పెరగడానికండి? అవునండి, పెరగడానికని. అంటే నేను చాలా దిక్కులు విన్నాను, వానపాముల సంఖ్య బాగా పెరుగుతుంది అంటున్నారు, అది నిజమేనండి? నిజమేనండి. అది అంటే ఇందులో గతంలో అయితే కెమికల్ చేసేవాళ్ళు మేము, ఎక్కడ వానపాములు గట్రా ఏముండి కాదండి. ఇప్పుడు అక్కడక్కడ కనపడుతున్నాయండి, మనం తీసినప్పుడు మామూలు నీరు పెట్టేటప్పుడు చేసేటప్పుడు కనిపిస్తున్నాయండి. అక్కడక్కడ ఒక్కొక్కటి కనిపిస్తున్నాయి. దీనికి 3 రోజులకి 4 రోజులకి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రావడం, పంట ఎలా ఉన్నదన్నది పరిశీలించి ఏ ముందు కొట్టాలి, మజ్జిగ కొట్టాలా, జీవామృతం స్ప్రే చేయాలా, లేదంటే ఏదో దసపర్ణి అని 10 రకాల ఆకులతో చేస్తారంట కదండి, అది తెచ్చి మాకు సిబ్బంది ఇవ్వడం జరుగుతుందండి. ట్యాంక్కి 200 లీటర్ల నీటికి ఒక 5 లీటర్లు దసపర్ణి వేసి స్ప్రే చేయడం జరుగుతుంటది. వాళ్ళు వచ్చి మీకు ఇప్పుడు నేర్పిస్తారండి ఎలా చేసుకోవాలి, నేర్పిస్తుంటారండి వాళ్ళు వచ్చి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది. అండి మీరు ద్రవజీవామృతం అని చెప్తున్నారు కదండి, ఈ ద్రవజీవామృతం అనేది ఎలాగ వేస్తారు? చెట్లకి ఎలా నీరుతో పాటు పెడతారా లేకపోతే ఎలాగా? అంటే డ్రమ్లో తయారు చేసిన తర్వాత బకెట్లో వేసుకుని 1 లీటర్ తోటి మొక్క మొదలు తడిపి ముందు పోసేస్తుంటాం, ఇలా పోసేస్తుంటాం. అలా చేస్తారండి. మీరు మొక్క ఎదిగి కొలిది కూడా
ఎక్కువ శాతం డోస్ పెంచుతారా మీరు? లేదండి, ఇంకా ఇప్పుడు కంటిన్యూ ఫస్ట్ నుంచి కూడా 2 ఎకరాలకి 400 లీటర్లు పోయడం జరుగుతుంది. అలా పోయడం అలా పోయడం జరుగుతుందండి. జరుగుతుంది. ఆహాహా! ఓకే అండి. ఇప్పుడు మీరు మిగతా వ్యవసాయాలతో పోల్చుకుంటే మీరు ప్రకృతి వ్యవసాయం ఇది ఎలాగుంది? దాంతో కంపేర్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారండి? అంటే కెమికల్ వ్యవసాయంలో బొబ్బాయి తోటలో పూర్తిగా డ్యామేజ్ అయిపోతుందండి. ఆహా! నాకు ఇది 2 ఎకరాలకి ఇప్పటి వరకు 15,000 రూపాయలు కషాయాలకి స్ప్రే ఖర్చు అయిందండి నాకు. ఆహా! అదే కెమికల్ తోటి రైతులకైతే ఒక్కసారికి 3,000, 4,000 రూపాయలు పెట్టి వైరస్లు కొట్టడం జరుగుతుంది. ఆహాహా! అలా కొట్టినా సరే కానీ కంట్రోల్ అవ్వడం జరుగుతలేదండి. ఆయ్! ఒకసారి వైరస్ రాబోయిందండి మార్చి నెలలో ఒకసారి మా దానికి. ఆ! పేడ ఇంగుమూత్ర ద్రావణం కొట్టండి శివచక్రం గారు అని తెలియజేశారు. అది ఎలా తయారు చేయాలి ఏంటంటే శ్రీని గారే తయారు చేయడం. ఒక 5 కేజీల పేడ, 5 లీటర్ల మూత్రం, హ్మ్. 5 లీటర్ల నీళ్లు వేసి 4 రోజులు ఉదయం సాయంత్రం తిప్పమన్నారండి. తిప్పాం. ఆహా! 5వ రోజున ఆయన ఏదో తెల్లగా ఇంగువ ఏదో ఉన్నదని ముద్ద ఇంగువ తెచ్చారండి. ఆయ్! అది తెచ్చి కలిపి ఆయనే వడకట్టిస్తే కొట్టామండి. అది పనిచేస్తుందండి అది అది? అది తెగులుకి బాగా కంట్రోల్ అయిందండి. ఆహాహా! లేదంటే తోటనది డ్యామేజ్ అయిపోయింది, మొత్తం నష్టం వచ్చేస్తదని నేను అనుకున్నాను. హుహు. కానీ ఆ దయ వల్ల పేడంగ ముద్ద ద్రావణం కొట్టడం వల్ల బాగా రిజల్ట్ అయితే రావడం జరిగిందండి. ఆహా! ఇప్పుడు దిగుబడి అనేది ఏ విధంగా ఉందండి? మన కెమికల్‌తో పోలిస్తే ఇది ఎలాగుంది? అంటే దిగుబడి సుమారుగా ఇప్పటికి నాకొచ్చి ఇప్పుడు ఈ సంవత్సరం రేటు రూ. 18, రూ. 20 ఉందండి కేజీ. కేజీ అండి. ఆహా! ఈ 2 ఎకరాలు కలిపి నాకు ఒక 8 లక్షలు వచ్చిందండి ఇప్పటికి. 8,00,000 వచ్చిందండి. 8 లక్షలు వచ్చిందండి. ఆహాహా! ఒక పెట్టుబడి ఎంత పెట్టుబడి ఉండొచ్చండి మొత్తం? నాకు అంటే ఇది కౌలుకి చేయడం జరుగుతుందండి 2 ఎకరాల్లోనే. ఆ! ఈ కౌలుకైతేనో, కూలీలకైతేనో, స్ప్రేయింగ్ అయితేనో సుమారు రూ. 2,00,000 పెట్టుబడి అయిపోయిందండి నాకు. ఆహా! 2,00,000 దాకా 2 అయింది. లక్షలు అయిందండి. ఓకే. ఓకే అండి. ఇంకా ఇంకొక రూ. 3,00,000 ఈ తోట రావడం జరుగుతదండి. హుహు. కెమికల్ ఏసింది బొబ్బాస చాలా చప్పగా ఉందంటారు. మరి ఇది టేస్ట్ విషయంలో ఎలాగుందండి? పర్లేదా? టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నదండి. ఇది చాలా బావుంటదండి? తీయగా ఉన్నదండి. చిన్నవులు చెప్తుంటారా మీకు? చిన్నది చెప్తున్నారండి. చాలా బాగున్నది. ఆహా! ఈ తోటను చూసి ఈ సంవత్సరం 50 ఎకరాల బొబ్బాయి తోట మా గ్రామంలో మా పద్ధతులు పాటించడానికి ముందుకు రావడం జరుగుతుందండి. ఓహోహో! సూపర్ అండి. నిజంగా అవునండి. చాలా గ్రేట్. నిజంగా అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అవునండి, చేస్తున్నారండి. ఆహాహాహా! ఓకే అండి. ఇంకా మీరు మార్కెటింగ్ ఎలా చేస్తారండి ఇవి? అంటే మార్కెటింగ్ బయట గుంటూరోళ్ళు, హైదరాబాదోళ్ళు 100 కేజీలు, 200 కేజీలు అడుగుతున్నారండి. ఆహా! ఇది ఒకేసారి నాకు 2 టన్నులు, 3 టన్నులు, టన్నున్నర రావడం జరుగుతది. ఆహా! నాకు పట్టుకెళ్ళడానికి కుదరక, ఖాళీలు లేక ఏం చేస్తుంటానంటే హోల్‌సేల్ సావుకారికి ఇచ్చేస్తుంటానండి. బయట బయట సౌకర్యాలకి బయట ఇచ్చేస్తారు. సావుకారి రిటైలర్‌కి, హోల్‌సేలర్‌కి ఇచ్చేస్తానండి. ఆహాహా! హ్మ్. ఓకే అండి. ఇప్పుడు మీ పండించిన కాయల్లో ఒక్కొక్క కాయ మనకి వెయిట్ ఎలాగొస్తదండి ఇవి? అంటే మే 2 కేజీల నుంచి 3 కేజీల దాకా వస్తాయండి. 2, 2.5, 3 యావరేజ్. హుహు. హ్మ్. ఇప్పుడు మీరు మొత్తం 2 ఎకరాలకు కలిపి రూ. 2,00,000 పెట్టుబడి అయిందంటున్నారు కదండీ! అది అవునండి. కెమికల్ అయితే ఎంత ఉండొచ్చండి? కెమికల్‌లో ఓన్లీ స్ప్రేయింగ్‌కి వచ్చేకంగానే 2 లక్షలు అవుతదండి 2 ఎకరాలకి. ఓన్లీ స్ప్రేయింగ్‌కి. ఓన్లీ స్ప్రేయింగ్ మందులకి. దసపర్ని 5 లీటర్లు అయితే లీటరు రూ. 40 అంటండి. హుహు. అది ఒక 200 సరిపోతుందండి. హుహు. ఏదన్నా మినిమమ్ 300 లోపుతో ఒక ఎకరానికి ఒకసారి స్ప్రేయింగ్ అయిపోతుందండి. అబ్బబ్బబ్బా! హ్మ్. చాలా చాలా తక్కువండి నిజంగా దాంతో పాటు పోల్చుకుంటే. అవునండి. ఆహా! మీరు ఇప్పుడు బొబ్బస్తో పాటు దీంతో పాటు అంతర పంటలేమైనా ఏస్తున్నారా ఇందులోని? అంటే అంతర పంటలంటే మా సొంతానికి సరిపడాగానే ఉల్లిపాయలు వేసామండి. అయి తీసేయడం జరిగింది. తర్వాత బంతి అక్కడక్కడ ఒకటి ఏయమన్నారండి. ఆహా! బంతేసాం. వంకాయలు, బెండకాయలు, హుహు. మామూలుగాని ముల్లంగి అవన్నీ మా మా కుటుంబానికి సరిపడా చేసుకున్నాం తప్ప బయటకైతే ఏమి అమ్మలేదండి. ఆహా! అంటే హ్మ్. ఒక పంట తర్వాత ఒకటి మళ్ళీ ఏస్తా ఉంటారు ఇందులో. అవునండి. ఆహా! మీ కుటుంబానికి సరిపోగా. మా కుటుంబానికి సరిపడా. ఆహా! హ్మ్. మీరు దీంతో పాటు ఇంకా ఏమన్నా వ్యవసాయం ఏమైనా చేస్తున్నారా? ఓన్లీ బొప్పాయే కాకుండా ఏమన్నా వరి గట్టా ఏమన్నా పండించడం ఏమైనా వరి జరుగుతుందా? ఉన్నదండి. వరి ఉందండి. వరి ఉన్నదండి. ఆహాహా! హ్మ్. అది ఎంతండి? ఎంత భూమిలో పండిస్తున్నారు? అది 2 ఎకరాలండి. 2 ఎకరాల్లో 2 ఎకరాలు పండిస్తున్నారు. వేస్తాం. అది మీ కుటుంబంలోకేనా? లేకపోతే బయటోళ్ళకి కూడా మీరు ఇస్తున్నారండి? బయట వాళ్ళకి ఇస్తుంటాం. అప్పుడు కెమికల్‌లో పండించిన రైతు బస్తా 75 కేజీల బస్తా 1800కి అమ్మడం జరుగుతుందండి. ఆహా! అదే మేమైతే అది రైస్ ఆడించేసుకొని 10 కేజీల ప్యాకెట్టు 2000, 1800 అంటే ఎలా విలువ ఉంటే అలా మార్కెట్‌ని బట్టి మా బంధువులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేయడం జరుగుద్దండి. హుహు. ఇలా మేము ప్రాసెసింగ్ చేసి అమ్మడం వల్ల ఒక బస్తా సుమారు 3500, 4000 దాకా మేము అమ్మడం జరుగుద్దండి. ఆహాహా! దిగుబడి ఇంచుమించుగా ఒక బస్తా, 2 బస్తాలు తగ్గుతదండి. కెమికలోళ్ళకి 30 బస్తాలు అవి అంటే హుహు. మాకు 27, 28 బస్తాలు అవుతదండి. హుహు. అంటే మనకి రేటు ఎక్కువ అవ్వడం వలన మనకి ఇంచుమించు ఆళ్ళ మీద మనకు ఆదాయం కూడా బాగా ఎక్కువ ఉంటదనమాట. ఒక హుహు. 20 ఎకరానికి ఒక 20,000 మనకి ఎక్స్ట్రా ఆదాయం తీసుకురావచ్చండి. హుహు. తక్కువ
తక్కువ పెట్టుబడి అవుతుంది. ఇది కూడా మన పద్ధతులు పాటించడం వల్ల సుడిదోమ రాలేదు సార్ మాకైతే. ఆహా, ఓకే ఓకే అండి. మనకైతే మన పద్ధతుల వల్ల కొన్ని వ్యాధులు కూడా మనం ఎలాంటి స్ప్రే కొట్టకుండా దానికి అదే నివారణ అయిపోతుంది అంటారు. అవునండి, అవునండి. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు. మీతో పాటు మీ తోటి రైతులు కూడా మీరు చేయమని చెప్తున్నారండి? అవునండి, మాకు మా గ్రామంలో చదువుకునే కుర్రాళ్ళు యువ రైతులు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని రావడం జరిగిందండి. ఇంచుమించు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏటీఎం మోడల్, ఏ గ్రేడ్ మోడల్ అన్ని వేసుకోవడం జరిగిందండి. మనకి ఏదన్నా కషాయాలు గట్రా తయారు చేయడానికి రావాలన్నా ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ఏదన్నా తోటిగా ఉండి వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయడం, పాంప్లెట్లు అందించడం, కషాయాలు తయారు చేయడం, రైతుల దగ్గర తీసుకెళ్ళడం, అలాగా మనకి ఆదర్శంగా గ్రామంలో మాకు ఇంచుమించు 10 మంది రైతులు, యువ రైతులు తయారవడం జరిగిందండి. ప్రకృతి మీద ఉన్న ఆసక్తి మమేకంగా పర్యావరణాన్ని కాపాడాలి, దుర్గాడ గ్రామ ప్రజలను కాపాడాలన్న దృష్టితోటి వీళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగిందండి. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. నిజంగా చాలా గ్రేట్ అండి. ఎలాంటి మంచి ఒక కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చారు. మీరు ఇంతకు ముందు కెమికల్ పండించేవారండి? ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం ఈయన చూసి ఈయన దిగుబడి బాగా వస్తుందని మీరు కూడా ముందుకు రావడం జరిగింది. మీరు వరి పండిస్తున్నారండి? నేను వరి వేస్తాను, 70 సెంట్లు వేసానండి. పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించుకుంటున్నాను. అట్లాగే మా ఇంటి దగ్గర అవసరం కావాల్సిన కూరగాయలని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్నారండి. టమాటా వేసామండి 1 ఎకర్లో. పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నారండి. మీరండి? మేము టమాటా వేసామండి. మీరు టమాటా వేసారు. మీరు చాలా మందికి రైతులకు నేర్పుతున్నారని చెప్పాలండి. అవునండి. మీరు మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇదంతా నాది కాదండి, మా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది దుర్గాడలో ఉన్న ఆ సిబ్బంది అందరిదేనండి, నాదైతే కాదు. అందరికీ థ్యాంక్ యూ.